और अगर प्राइस रेंज की बात करें तो आज हमारे डेयरी फार्म पर लगभग రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వచ్చేసి మనకి హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రకాష్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి. వీళ్ళ దగ్గర అయితే సాహివాల్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు, అట్లాగే హెచ్ఎఫ్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు, రాఠీ తార్పర్కర్ బ్రీడ్కి సంబంధించిన ఆవులు, సూడి ఆవులు, దూడలు అమ్మకానికి ఉంటాయని మనకి వీడియో అయితే పంపించడం జరిగిందండి. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. పాల విషయానికి వస్తే 12 లీటర్ల నుంచి 18-20 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు, మీరు చూసుకోవాలండి. దగ్గరుండి మీరు చూసుకోవాలి. 2 పూటలు కాదు, 3 పూటలు, ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు కూడా 2 రోజులు ఉండి చూసుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పినని పాలు ఇస్తేనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. రేటు విషయానికి వస్తే 55,000 నుంచి 75,000 వరకు ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి, దాని ఈతని బట్టి, పాల కెపాసిటీని బట్టి కూడా రేటు మారుతుంటుంది. చూసుకోండి, అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఆవుల గురించి కానీ గేదెల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉంటే మాత్రం ఒక ఆవును చూడగానే దానికి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది, అందాదా, అది ఎన్నో అయితే ఉంటుంది అనే విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలండి. అక్కడ 4 ద్వారాలు కూడా చూసుకుంటే ఇట్స్ చెక్ చేసుకోండి. మీరే స్వయంగా పాలు పిండుకొని చూసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి. వీడియో పైన నెంబర్ ఉందండి, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పారండి. ప్రెగ్నెంట్ కౌస్ ఉంటాయంట, అట్లాగే మిల్కింగ్ కౌస్ కూడా వీళ్ళ ఫామ్లో అవైలబుల్ ఉంటాయంట. 9 కానీ 10 కానీ లోడ్ అయితే ఎక్కిస్తామని చెప్పారు. దూడలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. అది కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఎన్ని దూడలు వస్తాయి ఏంటి అని ఒకసారి అయితే డీటెయిల్స్ మాట్లాడుకోండి. 4 to 5 days అయితే హైదరాబాద్ రావడానికి అయితే టైం పడుతుందని చెప్పారు. నైట్ మొత్తం జర్నీ ఉంటుంది, ఉదయం అంతా రెస్ట్ ఉంటుంది కాబట్టి 4 to 5 days అయితే టైం పడుతుంది అని చెప్పారు. చూసుకోండి, మనకి ఎక్కడైనా కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ అయితే మీకు తెలియకపోతే పక్కన తెలిసిన రైతును అయితే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి. ఇంకా ఆవులు కూడా చూపించడం జరిగింది, ఒకసారి అయితే పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ. सभी किसान भाइयों को प्रकाश डेयरी फार्म हरियाणा करनाल की तरफ से नमस्कार। तो किसान भाइयों, आज हम लेके आए आपके लिए साहिवाल काऊ का लोट, क्योंकि फार्मर्स का काफी डिमांड आ रहा था कि हमें मिल्किंग में या फिर सूडी वाला साहिवाल नस्ल का गाय चाहिए। तो हम आपको एक एक करके सभी गाय के बारे में डिटेल देते हैं। आज हमारे डेयरी फार्म पर लगभग 10 साहिवाल गाय का लोट अवेलेबल है। और अगर लोकेशन की बात करें, हमारे डेयरी फार्म की लोकेशन लाने वाली है हरियाणा करनाल के अंदर। किसी भी किसान भाई को एचएफ नस्ल की या साहिवाल नस्ल की गाय चाहिए तो वो प्रकाश डेयरी फार्म हरियाणा करनाल से कॉन्टैक्ट कर सकते हैं। तो हम आपको एक एक करके सभी गाय के बारे में बताएंगे। और अगर प्राइस रेंज की बात करें तो आज हमारे डेयरी फार्म पर लगभग 55,000 से रेट स्टार्ट हो गए और लगभग 75,000 की रेट की हमारे डेयरी फार्म पर गाय फॉर सेल के लिए अवेलेबल है। तो मैं भैया को बोलूंगा एक एक करके सभी गाय के खोल के दिखाइए कि कौन सी गाय का क्या डिटेल रहने वाला है। तो आज हमारे डेयरी फार्म पर लगभग 5 गाय मिल्किंग में और 5 गाय सूडी में अवेलेबल फॉर सेल के अंदर। तो हम आपको एक एक करके सभी गाय के बारे में बताते हैं किसान भाइयों। ये देख सकते हैं आप, काफी शानदार, काफी टॉप ब्लड लाइन का ये सभी काउज है जो कि अवेलेबल है फॉर सेल के अंदर।
సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.